ఆ అమెరికాలో ఆయన ఎలా మాట్లాడనే ఓ షార్ట్ వేసి పడేసాడు ఒకడు. పబ్లిక్లో మాట్లాడుతుంటే కాల్ చేశారు కదా, ఆ క్లిర్క్ని ఎందుకు కాల్ చేశారు? డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సేమ్ జెండర్తో మీరు ఈ సెక్సువల్ అఫైర్స్ కరెక్ట్ కాదు, ఈ హోమోసెక్సువల్స్ అవి కరెక్ట్ కాదు, అది దైవ విరుద్ధం, మారండి అని చెప్పాడు. వేశారు అంతే ఒకటే షార్ట్. అంటే అదొక బాధ. అంటే నేను తప్పు చేస్తున్నానని నువ్వు చెప్పకూడదు, నా ఫ్రీడమ్కి నువ్వు భంగం కలిగించినట్టు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనాలు శూన్యం. తాగి పడతారు, తాగి దొరుకుతారు, తాగి 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 అవయవాలు పాడు చేసుకుని చచ్చిపోతారు. కథ అయిపోయింది. ఇంకేంటి మహా అయితే గంజాయి, సిగరెట్, గుట్కాలు, మట్కాలు ఇయే. ఇంకేంటి ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్తో బూత్ మాటలు ఆడుకుంటూ, సరసోక్తులు ఆడుకుంటూ, డబల్ మీనింగ్ డైలాగులు ఆడుకుంటూ దేశాలు తిరిగి వస్తారు. యవనస్తులకి ఎక్కువ టూరిస్ట్ స్పాట్లు ఏమైనా ఉన్నాయంటే గోవా లాంటి ప్రదేశాలు మాత్రమే. ఆ బీచ్ల్లో బికినీలు వేసుకుని తిరగటాలు ఇష్టం చాలామందికి. సరేరా బాబు ఇవన్నీ ఎంజాయ్ చేసేయండి అంటే ఎంజాయ్ చేసి చచ్చిపోయారు. ఒక్క మంచి పనైనా చేశాడా? చేయలా. అందుకే వీళ్ళు సత్తే ఏ గొడవ లేదంటారు. వీళ్ళు ఈ ఎదో పనులన్నీ చేయడానికి ఏ రిస్క్ లేదు కాబట్టి సత్తే ఏ గొడవ లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? సత్తేనే అసలు గొడవ అంతా ఉందన్నాడు. రాకముందే గొడవ లేదు, కానీ సత్యాక మాత్రం చాలా పెద్ద గొడవ ఉందో అన్నాడు. ప్రసంగ గ్రంథం మీరు చదివితే అది చెప్తాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని మాత్రం జ్ఞాపకం పెట్టుకో అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అన్నాడు. అంటే ఆయన ఏమని చెప్తున్నాడు? సత్తే ఏ గొడవ లేదంటున్నాడా? సత్యాకనే అసలు గొడవ అంతా ఉందంటున్నాడా? దేవుడు అన్నాడు నేను నమ్మాలి. మనుషులుగా మీరు చెప్తే నేను ఎందుకు నమ్మాలి? దేవుడు ముఖ్యమా, మీరు ముఖ్యమా? మీ మాట నిజమా, దేవుడు మాట నిజమా? మిమ్మల్ని సృష్టించిన మీ తండ్రి దేవుడు. మీరేం చూసి రాలా, ఆయన మిమ్మల్ని చేసి వచ్చి చెప్తున్నాడు. అర్థమైందా? మిమ్మల్ని చేసి వచ్చినోడు చెప్తున్నాడు. మీరు చూసే రాలేదు, మీరు చెప్తారు ఏమీ లేదండి, సత్యాక ఏమి ఉండదండి అంటాడు. ఈడు చచ్చేవాడే. పో నీకైనా తెలుసా, చూడగలవా, సావకముందు ఏమీ లేదని నువ్వు చూసి చెప్పగలవా అంటే ఈడు ఏమీ చేయలేడు. సత్తే ఏ గొడవ లేదని చెప్తాడు అంతే. కానీ నీకు చావు నిర్ణయించిన వాడు చెప్తున్నాడు, నీకు పుట్టుక నిర్ణయించిన వాడు చెప్తున్నాడు, ఈ సృష్టికర్త చెప్తున్నాడు. చచ్చాక చాలా పెద్ద కథ ఉంది, జాగ్రత్త అంటున్నాడు. ఎవరి మాట నమ్ముదాం? తొందరపాటి పుసుకుని నీ మాట నమ్మాను అనుకో, నువ్వు నేను కలిసి నిండా మునిగిపోయి ఒకటి మొహంలో ఒకటి చూసుకుని చెప్పుతో కొట్టుకోవాలి ఇద్దరును. నేను నమ్మితే గిమ్మితే ఎవరి మాట నమ్మాలి? నన్ను కలుగు చేసిన వాడి మాట నమ్మాలి. ఆయన చెప్తాడు నిజాలు, ఆయన చెప్పిన మాట నమ్మాలి. కానీ నాకులాగే భూమి మీద పుట్టిన మట్టిగడ్డవే, మట్టి ముద్దవే, నీ మాట నేనెట్టా నమ్మేది? అందుకే నువ్వు చెప్పిన మాట నేను నమ్మట్లా, నా దేవుడు వ్రాయించిన మాట నేను నమ్ముతున్నాను. నాయన చచ్చిపోయాక మాత్రం చాలా కథ ఉంది, నువ్వు నమ్మకపోతే నీ కర్మ. మనుష్యులారా మీ పాపములు మిమ్మల్ని పట్టుకుంటాయి, జాగ్రత్త అని చెప్పాడు. సో కాబట్టి మనం ఏం పర్లేదండి, ఫ్రీడమ్ ఉంది, ఫ్రీగా ఉంది, హ్యాపీగా బతికేద్దామని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఆ వ్యవహార శైలి మనకి నష్టాన్ని మిగులుస్తుంది తప్ప ఎలాంటి ఆనందాన్ని చావు తర్వాత ఇవ్వదు.